హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ షలోం అండి. ప్రభునామం పేరిట అందరికీ షలోం. భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళకు చాలా కృతజ్ఞతలు. ఈరోజు ప్రభు మనల్ని సజీవ లెక్కలో ఉంచి భద్రపరిచినందుకు ఆయనకి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. వీడియో చూసే వారినందరితో ప్రభు అయిన యేసయ్య మాట్లాడాలని నేను ఆశపడుతున్నానండి. ఉదయకాలం సజీవ లెక్కలో ఉన్నందుకు, మళ్ళీ ఈరోజు జన్మించిన బిడ్డలకు కూడా మరి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రభు అయిన యేసయ్య ఇవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నాతో పాటు కోరుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు అని తెలుసు. వారందరూ కూడా బిడ్డలకు క్షేమంగా ఉండాలని ప్రార్థించండి. ఈ ఉదయకాల వేళలో దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. నేను వాగ్దానం చదివి వినిపిస్తాను ఫ్రెండ్స్. పూర్వపు స్థితి మాకు మరలా కలగజేయము. మళ్ళీ చదువుతున్నానండి. మా పూర్వపు స్థితి మాకు మరలా కలగచేయము. ఈరోజు మరి వాగ్దానము, ఇది నాకు ఇచ్చిన వాగ్దానము ప్రభు అయిన యేసయ్య మరి మీకు కూడా వాగ్దానము సిద్ధపరచబడి ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు వాగ్దానం చదవని, క్రైస్తవులు వాగ్దానం చదవాలని నేను కోరుతున్నానండి. వాగ్దానం పట్ల నెగ్లిజెన్సీ ఉండొద్దు అని, మళ్ళీ ఏమంటారు, బైబిల్ చదవడం, ప్రార్థించడం, వీటి పట్లను వెయిట్ చేయడము ఉండొద్దు అని కోరుతున్నాను అండి. ప్రభు దూతలు మీతో, మీ అందరితో ఉండాలని కోరుతున్నాను. నేనైతే మనందరితో ప్రభు దూతలను ఆయన సిద్ధపరుస్తాడు కదా ఫ్రెండ్స్. ఈరోజు మరి బర్త్డే సెలబ్రేషన్, కొత్త వాహనాలు, కొత్త వస్తువులు కొనుక్కునే వారందరికీ కూడా ప్రభు దీవించునుగాక, ఆశీర్వదించును. అందరికీ బ్లెస్సింగ్స్ ప్రభు ఇచ్చునుగాక అండి. వీడియో చూసే వాళ్ళందరూ కూడా ప్రార్థించండి. అందరికీ క్షేమంగా ఉండాలి అనేసి. ప్రపంచంలో ఎక్కడ యుద్ధములు జరుగుతున్నాను, మరి ఎక్కడ అనారోగ్యంతో ఉన్నను, ఏమి సంభవించినను ప్రభు ఆయన చిత్తంలో ఆయన అందరినీ మరి క్షేమంగా చూడాలని కోరుకుందాము. ప్రభువుని తెలియని వారి కోసము అడుగుచున్నాను. ప్రభు మీతో మాట్లాడగాక. వీడియో చూస్తున్న వాళ్ళు ప్రేరేపించబడి ప్రభు మిమ్మల్ని దర్శించాలని నేను కోరుతున్నాను. భారతీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో ఎండింగ్ వరకు చూసే ధన్యత, కృపను మీకు యేసయ్య కలుగజేయును కాకండి. ప్రతిరోజు వీడియో చేయడానికి సిద్ధపడి వస్తున్నాను, కానీ ఎంతలోగా టైం అయిపోతుంది, వీడియో తీయలేకపోతున్నాను. ప్రభు నాకు అనుకూల స్థితిని కలగజేయాలని నేను కోరుతున్నాను. ప్రతిరోజు ప్రభు వాగ్దానం మీకు చదివించి ప్రభువుకు సాక్షిగా నా పనిని నేను చేయాలి అనుకుంటున్నాను, కానీ వీళ్ళు పడటం లేదు. అట్టి స్థితి నాకు ప్రభువుకు ప్రతిరోజు సాక్షిగా ఆయన సాక్ష్యాన్ని పంచుకోవాలని సజీవ లెక్కలో ప్రభు నన్ను ఉంచాడు. కాబట్టి నేను ప్రభువుకు సాక్షిగా ఉండాలని ఆశ ప్రభువు నెరవేర్చాలని నేనైతే అడుగుతున్నాను. మరి వీడియో చూసే వాళ్ళ, ప్రార్థన భారం ఉన్న వాళ్ళ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రభు అందరితో ప్రార్థించలాగిన చేయునుగాక. మరి ప్రేయర్ టాపిక్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మరి మన పూర్వస్థితి మరలా మాకు దయచేయము అని ఉంది కదా. పూర్వపు స్థితి, ఇంతకుముందు ప్రేయర్లో ఎక్కువగా పాల్గొంటున్న వాళ్ళు ఇప్పుడు పాల్గొనలేకపోతున్నారా? ఎక్కువ ప్రార్థించే వాళ్ళు ప్రార్థన చేయలేకపోతున్నారా? మళ్ళీ ఎక్కువ పాటలు పాడేవాళ్ళు, ఆరాధనలో గడిపేవారు, మందిరానికి వచ్చేవారు,
ప్రభు సన్నిధిలో ఉండేవారు. ఇప్పుడు సమయాన్ని ప్రభువుకు అప్పగించలేకపోతున్నారా? వారి గురించి మనము ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రార్థించే అవకాశం ప్రభువు మనకి ఇచ్చాడని మనము ప్రభువుని అడుగుదాము ఫ్రెండ్స్. ప్రతిరోజు ఇంతకుముందు ఆరాధనలో, పాటలలో, ప్రభు సన్నిధిలో ఎంతగానో గడిపేవారు. ఇప్పుడు లోకపు ఆశలతో ఉన్నట్లయితే ప్రభు ఈరోజు గద్దిస్తున్నాడు. ప్రభు మీతో మాట్లాడునుగాక, మిమ్మల్ని ప్రేరేపించునుగాక అండి. వీడియో చూసే ఎవరైనా మారాలని, ప్రభు సన్నిధికి, ప్రభు పాదాల దగ్గరికి రావాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు ఆశను కనిపెట్టునుగాక. ఆయన పరమైన ఇచ్చలను ఆయన నెరవేరుస్తాడు కదా. కాబట్టి ఫ్రెండ్స్, మరి ప్రార్థించే భారము ఉన్నవారిని అందరినీ దేవుడు కనిపెట్టునుగాక, పురుకొల్పునుగాక. ఓకే ఫ్రెండ్స్, ఈ దినమంతా యేసయ్య మనకు తోడుగా ఉండనుగాక. ప్రతి ఒక్కరము బ్లెస్ అవుదాము. ప్రార్థన భారం ఉన్న వాళ్ళు తప్పకుండా ఆరాధనలో, పాటలలో, దేవుని సన్నిధిలో, దేవుని పనిలో ఉండేవాళ్ళు అందరూ ప్రార్థన ఇంతకుముందు స్థితికి మరలా రావాలని కోరుకుందాం ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ చేయండి అందరికీ. బాయ్ అండి. భారతి ఛానల్ చూస్తున్నందుకు గాడ్ బ్లెస్.